ఒకప్పుడు ఆ జిల్లాలో వైసీపీ బలంగా ఉండేది. ముఖ్య నాయకులందరూ ఐక్యంగా కలిసి ముందుకు సాగేవాళ్ళు. కానీ 2024 ఎన్నికల తర్వాత ఆ జిల్లాలో వైసీపీ చీలికలు పేలికలైంది. పరిస్థితి సరిదిద్దడానికి అధిష్టానం కొత్త నాయకుడిని జిల్లాలోకి ఎంటర్ చేసింది. ఆయనేమో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు వ్యవహరించడంతో జిల్లా పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇది చాలదన్నట్లు నేనే రాజు నేనే మంత్రి అన్న నేత లిక్కర్ కేసులో ఇరుక్కోవడం, తనతో పాటు జిల్లా అధ్యక్షుడిని ఇరికించడంతో ఆ జిల్లాలో ఫ్యాను పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. ఇంతకీ ఏ జిల్లాలో ఫ్యానుకి దుస్థితి? నేనే రాజు నేనే మంత్రి అన్న నేత ఎవరు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పట్లో కాంగ్రెస్, ఇప్పటి వైసీపీ కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం కలిగిన పార్టీలు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి గట్టి పట్టున్న నేతలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన క్యాడర్ అండదండలు ఆ పార్టీకున్నాయి. 2014 ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాలో వైసీపీదే మెజారిటీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 5 టీడీపీ గెలుచుకోగా 6 స్థానాల్లో వైసీపీ విజయ డంకా మోగించింది. చీరాల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 12 స్థానాలకు గాను ఏకంగా 8 స్థానాల్లో ఫ్యాన్ జెండా ఎగరవేసింది. తీరా 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆకాశం నుంచి నేలకు రాలినట్లు 2 స్థానాల్లో చచ్చీ చెడి గెలిచే స్థితికి చేరుకుంది. అటు ఎంపీగా 2014, 2019 ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీకి 2024 ఎన్నికల్లో చేదు అనుభవం మిగిలింది. వీరుడు సూర్యుడు అంటూ తీసుకొచ్చుకున్న చెవిరెడ్డి ఓడిపోయాడు. దీంతో ఆయన తన సొంత జిల్లాకు వెళ్లిపోయి చుట్టపు చూపుగా ప్రకాశం జిల్లాకు వస్తున్నాడు. దీంతో పార్టీలో నాయకులు తలోదారి అయ్యారు. రెండు 2024 ముందు వరకు ప్రకాశం జిల్లాలో జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలదే హవా అంతా సాగేది. మొదట్లో వైవీకి ప్రాధాన్యమిచ్చిన జగన్ బాలినేని కోసం వైవీని జిల్లాకు దూరం పెట్టారు. దీంతో వైవీ కూడా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలలో బాలినేని హవా నడిచేది. జిల్లా వైసీపీ వ్యవహారాలన్నీ బాలినేని కేంద్రంగా నడిచేవి. కానీ మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడం, 2024లో అసలు వైసీపీ టికెట్ వస్తుందో రాదో అన్నట్లు ఫ్యాన్ పార్టీలో బాలినేని పరిస్థితి దిగజారింది. దీంతో బాలినేని బాయ్ బాయ్ వైసీపీ అంటూ జనసేన గూటికి చేరాడు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకులది తలోదారి అయింది. పరిస్థితిని చెక్కదిద్దడానికి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే నేనే రాజు నేనే మంత్రి అంటూ ఆయన వ్యవహరించడంతో నేతలు కూడా ఆయనకు దూరంగా జరిగారు. 2019లో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. కానీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో పేరు వచ్చిందంటూ పార్టీ నుంచి మాగుంట కుటుంబాన్ని తప్పించి ఆ స్థానంలో తమ వీర విధేయుడు, తమ కుటుంబ ఆప్తుడు అంటూ తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. తీరా చూస్తే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని పట్టున్న వైసీపీకి చేదు అనుభవాన్ని చెవిరెడ్డి మిగిల్చారు. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఎంపీ స్థానంలో ఓడిపోవడంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యే స్థానాల్లో ఓడిపోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం చెవిరెడ్డి పేరు చెబితేనే వైసీపీ నేతలు పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 2024 ఎన్నికల జమా ఖర్చులో మద్యం సొమ్మే ప్రధాన పాత్ర పోషించిందని సిట్ అధికారుల నిర్ధారిస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రకాశం జిల్లా నేతలకు అది గుదిబండగా తయారైందట. రోజురోజుకి పార్టీ ప్రతిష్టత దిగజారుతుంటే ఇప్పుడొచ్చిన మద్యం కుంభకోణంతో జిల్లా పార్టీ పరిస్థితి అధోగతి స్థితికి దిగజార్చిందని నేతలు వాపోతున్నారు.
ఎన్నికల సంగతి అటుంచితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని అనుచరులు ఎవరితో మాట్లాడారు, ఎవరితో కలిశారు అనేది ఇప్పుడు రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడైన చెవిరెడ్డి జైలుకు పోతూ జిల్లా అధ్యక్షుడిని ఇరికించాడని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో చెవిరెడ్డి అనుచరులు ఎన్నికల సమయంలో పదే పదే మాట్లాడారు అని సిట్ అధికారులు సమర్పించిన నివేదిక ఆ పార్టీలో పెద్ద చర్చగా మారింది. సిట్ ఇచ్చిన నివేదికలో డాక్టర్ బూచేపల్లి పేరు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. ఒకవైపు చుక్కని లేని నావలా నడుస్తున్న పార్టీకి ఎంతో కొంత ఆక్సిజన్ అందిస్తున్న నేత కూడా సిట్ నివేదికలో చేరడంతో ఆ పార్టీ తెగ టెన్షన్ పడుతుందట. ఎన్నికల సమయంలో పోటీ చేసినా చేయకపోయినా పార్టీకి అండదండలుగా ఉండే వ్యక్తిపైనే సిట్ నివేదికలో పేరు ప్రస్తావించడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని అనుచరులు ఎన్నికల సమయంలో కొందరు పోలీసులతో సహా రిటైర్డ్ ఉద్యోగస్తులతో పెద్ద నెట్వర్క్ నే నడిపారట. ఆ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనే నేడు సిట్ ప్రధాన దృష్టి సారించడంతో అందరి మనసుల్లో గుబులు మొదలైందట. అప్పట్లో గుర్తింపు కలిగిన పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల విశ్రాంతి ఉద్యోగులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జమానాలో విధులు నిర్వర్తించారని టాక్ నడుస్తోంది. దీంతో అటు చెవిరెడ్డి జమానాలో పనిచేసిన ఉద్యోగులతో పాటు ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా టెన్షన్ పడిపోతున్నారట. సిట్ తన పూర్తి నివేదిక సమర్పిస్తే తమ పేర్లు ఎక్కడ బయటపడతాయి అని ఆందోళనలో ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు చెవిరెడ్డి ఆధీనంలో పోటీ చేసిన అభ్యర్థులలో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఉన్న కొందరు కటకటాలు లెక్కిస్తుంటే వారి కనుసన్నల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన వ్యక్తులు, వారితో సంభాషిస్తూ ఎన్నికల్లో పనిచేసిన వ్యక్తులు కూడా నేడు ఆందోళన చెందుతున్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల మాత్రం ఆందోళన తగ్గడం లేదట. ఎన్నికల సమయంలో వారు మాట్లాడిన మాటలు ఎక్కడ బయటపడతాయో అనే భయం జిల్లా వైసీపీ నేతల్లో మొదలైంది. ఆర్థికంగా సంపన్నుడు, అడిగిన వారికి సాయం చేసే వ్యక్తి బూచేపల్లిపైనే అభియోగాలు వస్తే మా పరిస్థితి ఏంటి అనే అయోమయంలోకి వారు వెళ్లిపోయారట. సిట్ అధికారులు పూర్తి నివేదిక తీస్తే తమ పరిస్థితి ఏంటి అనే భయంతో కొందరు నేతలు వారి దగ్గరి లాయర్లతో, సన్నిహితులతో చర్చించుకుంటున్నారట. నివేదికలలో పేర్లు వస్తే ఏం చేయాలి, ఎలా బయటపడాలి అనే ఆలోచనలో నిమగ్నమయ్యారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం నేడు ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లాలో వైసీపీని నిండా ముంచేలా కనిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో చెవిరెడ్డి అనుచరులతో ఎవరెవరు సన్నిహిత సంబంధాలతో మెలిగారో వారంతా ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఈ గండ నుంచి ఎలాగోలా బయటపడే మార్గాలను వెతికే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మనోడని చెవిరెడ్డిని జిల్లాకు తెస్తే జిల్లాలో పార్టీని నిలువునా ముంచేసేలా ఉన్నాడని వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు.